ఆశీర్వదిస్తున్నందుకు వందనములు చెల్లి శేషు ప్రభుత్వ వేడుకొనుచున్నాం తండ్రి. సౌండ్ పెంచయ్యా. हम पर बीच कृपा करुणा, हम पर बीच कृपा करुणा, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. మా ప్రియమైన నంద్యాల గ్రామ పట్టణస్థవాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభివందనము తెలియపరుస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. అనగా ఈ లోకములో మనమందరము కూడా దేవుని మాటను అతిక్రమించి పాపము చేయడం ద్వారా పాపానికి వచ్చే జీతము మరణము పాతాళమై ఉండగా ఇది పాతాళము నుండి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినాడు. యేసనగా రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అనగా నువ్వు నేను కూడా మన పాపము నుండి విడుదల నొందలేవు కనుక యేసుక్రీస్తు వారు శరీరధారిగా మానవ ఆకారము కలిగి ఈ లోకానికి రక్షకుడిగా ఉదయించినాడు. ఈ రక్షణ సువార్తను మరి మీకు తెలియపరచుట కొరకే క్రిస్మస్ సందర్భముగా మేము మీ యొక్క మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రియులారా, మరి మనమందరం కూడా ఈ లోకములో మరి మార్గమును చెడిపోయిన వారుగా ఉన్నాం, తప్పిపోయిన వారుగా ఉన్నాం. ఈ పాపైన మనిషిని దేవుడు ఎంతో ప్రేమించినారు. మనము బలహీనులము, భక్తిహీనులము, పాపమై ఉండగా ఆయన నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించుట కొరకై యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. పాపానికి వచ్చి జీతం మరణము. అయితే యేసుక్రీస్తు వారు ఆ మరణాన్ని నీ కొరకు నా కొరకై శిలువలో పొంది ఉన్నాడు. మన పాపముల కొరకై ఆయన రక్తము కార్చినాడు, చనిపోయి సమాధి పొంది తిరిగి ఆయన సజీవుడై లేచినాడు. ఓ మానవుడా, నీ జీవము ఏపాటిది? కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు చనిపోతే ఎక్కడ చేరుతావు? నువ్వు ఎరగవలసిన వారై ఉంటున్నావు. అందుకే నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని మోక్షం చేయలేదని యేసుక్రీస్తు వారు సెలవించుచున్నాడు. పురాతన మార్గములను పరిశీలించి తెలుసుకుని అందులో మేలైన మార్గము అనగా నెమ్మది కలిగించే మార్గము తెలుసుకోమని యేసుప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో మనము మోక్షం చేరాలంటే యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచము. అప్పుడు నీ పాపములు క్షమించబడి నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావు. ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి కలిగి నిన్ను పవిత్రపరచును. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచితే నువ్వు రక్షణ పొందుతావు. ప్రార్థన చేసుకుందాం మీ కొరకై. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ స్థలమందు మీ దాసుల ద్వారా విడుదల చేసిన మాటలకు మీరు కట్టి ఫలింపచేయండి. పరిశుద్ధ ఆత్మ యొక్క కార్యం జరిగించండి. ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ జీవితము క్షణభంగురమే. జీవితము క్షణభంగురమే, నీ జీవితము క్షణభంగురమే. ఒక గడియలోనే గతి ఇంచదము, ఒక గడియలోనే
వలనే నీదు బ్రతుకు ఉన్నదిగా, నీదు బ్రతుకు ఉన్నదిగా, నీ జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే. ఒక గడియలోనే గతి ఇంచెదవు, ఒక గడియలోనే గతి ఇంచెదవు, నీ జీవితము క్షణ భంగురమే, నీ జీవితము క్షణ భంగురమే. బోలో జిందా ఖుదావలి యీశు మసీహ్ కే హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చినని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసు ప్రభువారిని అనుగ్రహించినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ ఆత్మని శాంతిని పొందెదరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు అనగా యేసునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ప్రేమించును నా మాట వినుమని ప్రభువానిను, నా మాట వినుమని ప్రభువానిను జీవన జ్యోతికి. ప్రియమైన నంద్యాల గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు సువార్త రక్షణ సువార్త, ఈ రక్షణ సువార్త భూమి మీద యావత్తు ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రకటించిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఆ దేవాతి దేవుడు మరి ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు ఆ సింహాసనం నుండి మరి భూమికి మరి దిగి వచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. ఎందుకు దిగి వచ్చి ఉన్నాడంటే భూమి మీద మానవుడు నశించిపోతా ఉంటున్నాడు. భూమి మీద మానవుడు మరి నశించిపోయి మరి నిత్యనాశనానికి వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఆ దేవాతి దేవుడి భూమికి రావాల్సి వచ్చింది మానవుని కొరకు. ప్రియమైన వారులారా, మరి మానవుడు మరి పాపి, మానవుడు రోగి, మానవుడు మరి ఈ లోకంలో మరి ఎంతగానో మరి నశించిపోయేవాడుగా ఉంటున్నాడు. అందుకే మరి నశించిపోయిన వారి మన నిమిత్తము ఆయన తిరిగి రచించడానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. చూడండి, ఆకాశము భూమి వాటిలోని సమస్తము మరి ఏది నశించిపోతలేదు, మానవుడే భూమి మీద నశించిపోతా ఉంటున్నాడు. అందుకే మానవుని కొరకు దేవుడు మరి భూమికి దిగి వచ్చి ఒక కన్యక గర్భంలో జన్మించి, చూడండి ఈ భూమి మీద ఆయన పెరిగి పెద్దవాడే 33.5 సంవత్సరము మరి మన కొరకై ఆయన మరి భూమిలో సంచరించిన దేవుడిగా ఉంటున్నాడు. 3.5 సంవత్సరము మరి సువార్త భూమి యావత్తు ప్రపంచంలో తూర్పు పరమడ ఉత్తర దక్షిణంలో మరి ఆయన ప్రకటించిన దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, కుష్ఠరోగులు, జ్వరమొచ్చిన వారు ఆయన మరి అందరినీ శిలువ యజ్ఞంలో అంటే శిలువ మీద ఆయన రక్తం కార్చి శిలువ మీద ఆయన మరణించి
మరి ఆ మనవల్ల రక్షించిన దేవుడు, ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపులను చేరక ప్రత్యేకమైన మరి ఆ యొక్క దేవుని యొక్క రక్తము మానవుని రక్షించినదిగా ఉంటుంది. అందుకే ఈనాడు నీవు నేను కులము మతము జాతి వర్ణం లేకుండా అందరము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి రక్తంలో మరి కడగబడతా ఉంటున్నాం, నీతిమంతులుగా తీర్చబడతా ఉంటున్నాం. కాబట్టి నువ్వు నీతి వారిని రచన మారు మనసు పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి శుద్ధీకరించబడితే మనకు రక్షణ పాప క్షమాపణ ఉంటుంది. దేవుని తండ్రి స్తోత్రములు, వాక్యం ఫలింప చేయమని నువ్వు రక్షించమని నామంలోనే వినిపిస్తున్నాము తండ్రి. తప్పిన వారిని వెదకవచ్చే, తప్పిన వారిని వెదకవచ్చే. ప్రతి చోట ఫలితము నరకమేగా, క్షమాపణ పొందనిచు ఫలితము నరకమేగా. ప్రభు యేసే సత్యమయ్యా, ప్రభు యేసే సత్యమయ్యా. ముందుగానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారులారా, ఈ విధంగా మీ వీధులలో మీ పాటలు పాడుకుంటూ మా సంతోషాన్ని మీ ముందు వ్యక్తపరుస్తూ ఈ విధంగా వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేయుచున్నాను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకో మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియుల వాళ్ళరా, ఈ రెండు మాటల గురించి మీకు క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఒక 2 నిమిషాలు ఈ మాటలు వినాలని ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియుల వాళ్ళరా, ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి దేవుడు మానవుడి జీవితంలో ఏమేమి కొదువలు ఉన్నాయో అన్నీ ఇచ్చాడు. అంటే ఉదాహరణకి మానవుడి జీవితంలో ఆహారం కొదువు ఉంటే ఆహారం ఇచ్చాడు, ధనం కొదువు అంటే ధనం ఇచ్చాడు, పేరు కొదువు అంటే పేరుని ఇచ్చాడు, అధికారం కొదువు అంటే అధికారం ఇచ్చాడు, హోదా కొదువు అంటే హోదాని ఇచ్చాడు. మీరు ఒకసారి మానవాళి జీవితంలో గమనిస్తే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషి జీవితంలో సంతోషం ఉందా అంటే లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, మీకున్న వాటి ద్వారా మీరు సంతోషిస్తున్నారు, కానీ అదేమి లేకపోతే ఈ లోకంలో ఏ మానవుడు సంతోషించలేడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. అది ఎలాంటి శాంతి అంటే ఈ లోక సంబంధమైన శాంతి కాదు, అనగా డబ్బు, ఆస్తి, పేరు, ఘనత వీటి ద్వారా వచ్చే శాంతి, సంతోషం కాదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవార్త ఏంటో తెలుసా? మానవుని జీవితంలో శాంతి తీసుకొచ్చే మార్గాన్ని ఏర్పరిచాడు. అది కూడా దేవుడే. దేవుడే నీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలని 2024 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించాడు. దాని క్రిస్మస్ అని ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆయన ద్వారానే మానవుని జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము, తృప్తి కలగబోతుంది. కాబట్టి ఎలాగునా అంటే మానవాళి అందరి కొరకై ఆయన 2 కర్రల పైన వేలాడదీయబడ్డాడు. 2 చేతుల మేకులు, కాళ్ళ మేకులు, తలలో మొల్లగీయడం, ప్రక్కల బల్లెంతో పొడవబడి రక్తసిక్తుడుగా వేలాడదీయబడ్డాడు. ఆయన చనిపోయాడు, సమాజముడు తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో ఈ లోకంలో పుట్టిన మానవులు అందరూ కూడా తిరిగి లేస్తారు. అదే సంతోషకరమైన శుభవార్త. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోతున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? పాపం వలన వచ్చే జీతం మరణం.
ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుల్లో పాపం ఉంది. పాపం అంటే చేస్తేనే పాపం కాదు, హృదయంలో ఆలోచిస్తే పాపం, హృదయంలో కోరుకుంటే పాపం, హృదయంలో తలస్తే పాపం. దానినే పాపం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఈ పాపం ద్వారా మానవుడు ఒకనాడు చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత నిత్య నాశనము, నరకము, అగ్నిగుండం అనే ఆ యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంత మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించినంత కాలము నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, అసమాధానంతో జీవిస్తున్నాడు. దానికి కారణం తెలుసా? పాపం నుంచి విడుదల పొందలేదు కాబట్టి. అందుకే దేవుడు మానవుడు కూడా పూర్తి సంతోషం ఇవ్వాలని తన కుమారుని లోకంలో జన్మింపజేశాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళరా, నువ్వెవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఒక్క మాట, ప్రభువా నేను పాపిని, నా కొరకు నువ్వు సిలువలో రక్తం కాచి చనిపోయి తిరిగి లేచావయ్యా, నేను నమ్ముచున్నాను, నన్ను క్షమించు అంటే చాలు, నీ జీవితంలో కూడా ఆ సంతోషాన్ని నువ్వు పొందుకునేటటువంటి వాడిగా ఉంటావు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమూహం అంతా అలాంటి సంతోషం పొందినటువంటిదే. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణను, గొప్ప సమాధాన సంతోషాలను పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి మీ దాసం ద్వారా చక్కని మీ వాక్యమును వినిపిస్తూ వచ్చినందుకు వందనాలు. విన్నవారిలో కార్యం చేయండి, మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ముందు వెళ్తున్న మాతో మీ సన్నిధి ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలో ప్రభు యేసు మసీకి హల్లెలూయా. హల్లెలూయా. బర్నబాస్ రండి, పాడు, సైడ్ రండి, సైడ్ పాడు పాడు. దయచేసి లైన్ పాటించండి. ముగ్గురు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మనం సహకరించాలి, వాళ్ళకి అధికారులకు లోబడాలి. ముగ్గురు పాడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియమైన స్నేహితుల, అయ్యమ్మ, ఈ యొక్క ఉదయకాల సమయంలోనే ప్రవైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి శుభవార్త అనగా మంచి వార్తలు ప్రపంచమందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పర్వదినముగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు యొక్క జన్మదినముగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు యొక్క జన్మదినము మనం గమనించినట్లయితే
దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తా వస్తున్నది. అనగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడుతున్నది, ఇదిగో లోకమందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఏమిటా సువర్తమానం అంటే, లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడు అనగా ఒక ప్రాంతం వారు, ఒక జిల్లా వారు, ఒక రాష్ట్రం వారు, దేశం వారు కాదు, కానీ ప్రపంచం అందరికీ అనగా ప్రపంచంలో ఎక్కడెక్కడ నివసిస్తున్నారో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అనగా ప్రభువు యేసు క్రీస్తు వారు లోకరక్షకుడుగా ఈ లోకంలో జన్మించినటువంటి విధమే క్రిస్మస్. ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించినాడు, జన్మింపాల్సి వచ్చిందంటే, దేవుని వాక్యం ఇలా సెలవిస్తా వస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా వస్తున్నది. అనగా అందరూ పాపం చేస్తా వచ్చారు. పాపం వల్ల వచ్చే జీవితం మరణము. ఏమిటా మరణము? అగ్నిగుండము, నిత్య నరకము. ఇటువంటి స్థితిలో మానవులు జీవిస్తా వస్తున్నారు. అయితే ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి నుండి తప్పించడానికి ప్రభువు యేసు క్రీస్తు వారు క్రిస్మస్ గా ఈ లోకంలో జన్మించినాడు. ఈ లోకంలో జన్మించి అనేకమైనటువంటి రోగం స్వస్థపరుస్తూ వచ్చాడు. 33వ సంవత్సరం జీవించాడు. 3వ సంవత్సరం గొప్ప సేవ చేస్తూ వచ్చాడు. ప్రభువు యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో తన రక్తమంతో దారపోస్తూ వచ్చాడు. ఎందుకంటే నీ నా పాపము తీసుకోవడానికి. కాబట్టి వీటిలో ఎవరైనా సృష్టికర్తవు సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడు. ఆంటీ రెహబోత్ సింహాద్రి బ్రహ్మ అవునా? నాన్న వద్దులే వద్దులే వద్దులే. చిన్న రైట్ పోనీ పోనీ. ఫాస్ట్ పోనీ వద్దు, చిన్నగా పోనీ. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే బాబుని మీరు కొంతసేపు కనబడి अंदलो मायమైపోవు ఆవిరి వంటి వారే। खुदा की कलम बाइबल फरमाती है ये बात सच हर तरह कबूल करने का लायक है। प्रभु यीशु मसीह गुनाहगारों को नजात देने के लिए दुनिया में आए। పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పునర్వికారమునకు యోగ్యమనే ఉన్నది. తన్ను ఎందరు అంగీకరించరు? खुदा की कलाम बाइबल इस प्रकार फरमाती है, सुनियो भाई लोगों, खुदा की कलाम में ऐसा लिखा है, जो गुनाह करता है गुनाहगारों को सजा तो मौत है, लेकिन हमारे प्रभु यीशु मसीह के नाम पे हमेशा का जिंदगी है। దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా తెలియజేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమైనది. ये मेहनत उठाने वालों और बोझ से दबे हुए लोगों, सब हमारे पास आओ, मैं तुम्हें आराम दूंगा। ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి విధంగా ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. इसलिए कि सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है। బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుకరించి మహిమను పొందలేకపోతున్నారు. सुनिए भाई लोगों, खुदा की कलाम मुकद्दस ऐलान करता है, कोई राजपाल नहीं, एक भी नहीं, कोई समझदार नहीं, कोई खुदा की तारीफ नहीं, सबकी गुमराह है और सबके निकम्मे बन गए हैं। పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెలుగువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. खुदा की कलाम बाइबल फरमाती है, खुदावन यीशु मसीह पर ईमान लो, तब आप आपके घराना आजाद पाएंगे। పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీటి వారును రక్షణ పాప క్షమాపణ పొందుదురు. జాన్ ఫాలోడి జై 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 హల్లెలూయా. बोलो जिंदा खुदावन यीशु मसीह के హల్లెలూయా. ఎవరో తెలుసా యేసయ్య? సైడ్ రా మామా, సైడ్ రా. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాధికారము యోగ్యమైనది. తన ప్రజలను వారి పాపముని ఆయన రక్షించినగా పేరు పెట్టను. నశించిన దాన్ని వెరికి రక్షించుటకు యేసు క్రీస్తు వారి లోపలికి వచ్చను. దేవుడు లోకముతో ప్రేమించును, దేవుడు లోకముతో ప్రేమించును, తన అతిథి కుమారుని విశ్వాసం ప్రతి వారును నశింపక వారిని అనుగ్రహించను. యేసు రక్తము పాములను కడిగి పైన శ్వాసమును, అప్పుడు నేను వాళ్ళ గొప్ప ఆత్మ రక్షణ పొందును. ईश्वर के दरबार में हमें प्यारा लगा तू है। ईश्वर के दरबार में हमें प्यारा लगा तू है, प्यारा लगा तू है, दुलारा लगा तू है, प्यारा लगा तू है, दुलारा लगा तू है। ईश्वर के दरबार में हमें प्यारा लगा तू है। ईश्वर के दरबार हमें प्यारा लगा तू है। ईश्वर के दरबार में ईश्वर के दरबार में हमें प्यारा
ప్రియమైనటువంటి మా ప్రాంత ప్రజలారా, ప్రభునామం బట్టి మీకు కొత్త వాక్యము ప్రకటిస్తుండగా శ్రద్ధతో ఆలోచించాలని ప్రభునామం బలి చేస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనందరికీ కూడా చెప్పే నాకు కావచ్చు, వినే నీకు కావచ్చు, మనందరికీ కూడా ప్రతి వారికి ఒక పేరు అనేది ఉంది. అది ఏ కులమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ప్రతి వ్యక్తికి పేరు అనేది ఒకటి ఉంది. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి యేసు అనే ఒక పేరు ఉంది. ఆయన పేరు ఏంటంట? యేసు అని. యేసు అనగా రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపం నుంచి, నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, పాతాళం నుంచి తప్పిస్తానని ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. కనుక చెప్పే నేను, వినే నువ్వు, మనం అందరం కూడా ఏదో ఒక పాపంలోకి లోనైనటువంటి వారమే. చెప్పే నేనైనా కావచ్చు, వినే నువ్వైనా కావచ్చు, మనమందరం కూడా ఏదో ఒక పాపంలోకి, హృదయంలో పాపము, మరి అంతరంగంలో పాపము, తలంపులో పాపము, చూపులో పాపము, నడకలో పాపము, ఈ రీతిగా మనమందరం కూడా ఏదో ఒక పాపములకు లోనై ఉన్న వారము. అయితే పాపమున వచ్చేటువంటి జీతము, లేకపోతే పాపమున వచ్చే మరి ఫలితము నరకము అని దేవుని గ్రంథం సెలవుతా ఉంది. ఆ నరకం నుంచి తప్పించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చినారని. యేసు అనగా రక్షకుడు. ఆయన పేరు యేసు. ఆయనకు రక్షకుడు అనేటువంటి ఒక మరి నామం ఉంది. ఆ నామమును రక్షించడానికి కొరకై, మనుషులు చేసిన పాపముల కొరకై మనుషుడిగా ఈ లోకంలో జన్మిస్తా వచ్చినాడు. మనుషులందరూ పాపం చేయడం ద్వారా ఆయన ఈ లోకంలో మనుషుడిగా ఈ లోకంలో జన్మిస్తా వచ్చినాడు. ఆ మనుషుడు రక్త మాంసం కలిగిన వాడు కనుక రక్త మాంసం లేని ఆయన రక్తమును మాంసమును ధరించుకోవలసి వచ్చినది. ఆయన చూస్తామా, నిరంతరము స్తోత్రాడు అయిన దేవుడు, అనంత స్తోత్రాడైన దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు, యుగముల పర్యాంతం వరకు ఏకరీతిగా ఉన్న దేవుడు. అట్టి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు శిలువలో బలి కావడానికి మానవుడిగా ఈ లోకంలో వచ్చి నువ్వు నేను చేసిన ప్రతి పాపం కొరకై కలవరి శిలువలో ఒక్కపారి తన ప్రాణములు పెట్టి మనుషులందరి యొక్క పాపముల కొరకు పరిశుద్ధమైన రక్తంలో కాల్చిన పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ, గొప్ప రక్షణ పొందెదరు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రియాపరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి ప్రభ, ఈ ప్రాంతంలో తండ్రి ప్రభ ఇదిగోనైనా రక్షణ వార్తను తండ్రి ప్రభ ఎన్నో మీ ప్రజలందరినీ తండ్రి ప్రభ మీ కార్యములు జరిగిస్తున్నామని తండ్రి ప్రభ వెలుస్తున్న మాతోనూ కూడా తండ్రి ప్రభ మీరు ఉంటూ రామని మా ప్రభును మీ పేర్కొన్నారని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆ కలువరి మార్గములో స్పీడ్ అయింది పాట స్పీడ్ పెట్టాలి. వారు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాసించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అతిథ్య కుమారునిగా పుట్టిన వాడేందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమించి ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. అదే మనకు క్రిస్మస్. ఆయన ప్రేమించి, వాస్తవానికి మనం ప్రేమించిన వ్యక్తులకు ఎన్నెన్నో బహుమానాలు ఇస్తాం. అయితే దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎందుకోసం ఇచ్చాడంటే మనందరి కోసమై ఆయన మరణించడం కోసం. ఆయన మరణించడం ద్వారా ఆయన రక్తం కార్చడం ద్వారా, కలువరి శిలువలు ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తం ద్వారా మానవాళికి విమోచన, విడుదల కలిగింది. కాబట్టి ఎవరైతే ప్రభుని హృదయంలో విశ్వసిస్తారో, ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య రక్షణ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తును హృదయంలోనికి చేర్చుకోవడం. ఎవరికి దీనికి జాతి, కుల, మత భేదం, వయసుతో భేదం, రంగుతో భేదం, ధనవంతులు పేదవాళ్ళ భేదం ఏమీ లేదు. అందరినీ ప్రభు ఆహ్వానిస్తా ఉంటున్నారు. ఎవరైతే ప్రేమతో దేవుణ్ణి హృదయంలో చేర్చుకుంటారో, ప్రభువా నేను పాపిని, నా పాపాలు నీ రక్తంలో కడుగుని అడుగుతారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు
రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నారు. మాకు చెప్పడానికి సమయం లేదు. స్థానికంగా బేదర్ ప్రార్థన మందిరం ఉన్నది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఆహ్వానిస్తూ ఈ విధంగా మిమ్మల్ని ప్రభు యేసు క్రీస్తు వారు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. జీవముల దేవ, కనికరం గల దేవ, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో వందనాలు తండ్రి. మీ వాక్యం ఇవ్వబడేది దయచేసి ఫలింపడానికి కృప అనుగ్రహించండి. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పచెప్తూ చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. రాజుల ప్రభునికి ఏం చెయ్యని చెప్పడం చాలా డల్ అయిపోయినారు కదా. సమాధి ఖాళీగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారికి జిందా ఖుదావని యీశు మసీహ్కి సైడ్ ఉండనమ్మా, లైన్ ఉండడం పూర్తిగా సైడ్ పరదేశీ. ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. పరదేశీ, ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ప్రభు సుమసికి పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో నుండి, దేవుని వాక్యముల నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, దేవాది దేవుడైన ప్రభువే పరలోక రాజ్యాన్ని వదులుకొని పాపుల కొరకై మానవుడిగా, నరుడుగా, మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా, మానవ అవతారుడుగా, మనిషి రూపముగా దాల్చాని లోకానికి వచ్చాడు. అందుని బట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు హృదయకారమునకు యోగ్యమునై ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చును. యేసు రక్తం ప్రతి పాపమును మనకరి ప్రయత్నంగా చేయను. అయినరా రక్షణగా ఇచ్చాను. ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం వచ్చును. అప్పుడు నీవును నీ ద్వారాను ఆత్మరక్షణ, గొప్ప రక్షణ పొందుదురు. ప్రేమగల తండ్రి, ఈ వీధిలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించిన దేవుడవు, ఈ రాజ్య సువార్తను ప్రకటించిన నాయన, ఆ బిడ్డలు విన్నారు, రక్షణ కార్యం జరిగించుచున్నాయని నమ్ముచు ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి నరకానికి పోకుండా కాపాడి పరలోక రాజ్యమును చేర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బోలో జిందా ఖుదావని యీశు మసీహ్కి. హల్లెలూయా. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యీశు మసీహ్కి. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నశించిన దానిని వెనక్కి రక్షించినట్టు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవు నిలిచివాడు గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందగలరు.
క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? బ్రతుకు పైన తపన ఎందుకు? అయ్యారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ఈ విధంగా పాట పాడుకుంటూ వచ్చినాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి దాదాపుగా 450 సంవత్సరాల క్రితము ఒక ప్రవక్త ఈ విధంగా ప్రవచించినాడు. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆశ్చర్యకరుడు, భగవంతుడైనటువంటి దేవుడు, సమాధానములకు అధిపతి అయినటువంటి దేవుడు. దేవుడు ఈ ప్రపంచాన్నంతా కూడా సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు. అయితే మానవులు దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఆయన 2024 సంవత్సరముల క్రితము ఒక నరుని రూపంలో, అనగా కన్యక గర్భంలో యేసుక్రీస్తు రూపమున ఏంది ఇంత పెద్ద స్పీడ్ బ్రేకరు? ముందు రూట్ మ్యాప్ చూసుకొచ్చుకోలేదా మీరు? ఏంది ఇది రూట్స్ తెలీదా? ఏమి ఇక్కడ సైలెంట్? వాట్ ఈస్ దిస్ సైలెన్స్ బ్రేక్స్? ఆన్ చేయండి బాబు. హలో హలో హలో. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి గనక మారు మనసు మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యం చేరలేడని యేసుక్రీస్తు వారి మీద సెలవిస్తున్నారు. బోధిగంత నివాసులారా నా వైపు రక్షింప
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపకున్నట్లు ప్రభు యేసుక్రీస్తును లోకంలో అనుగ్రహించాను. పరిశుద్ధ విధంగా సెలవిస్తా ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. పరిశుద్ధ విధంగా సెలవిస్తా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమునైనది. పాపం వల్ల వచ్చు జీతం మరణం, ప్రభు యేసుక్రీస్తు నందు నిత్య జీవం. ప్రభు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మన కడిగి పవిత్రులుగా చేయను. ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీటి వారు గొప్ప ఆత్మరక్షణ పాపం పొందారు. ప్రార్థన. నా ప్రియమైన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవ, మహాకాశం పట్టణాలు మహాగొప్ప దేవ, మీరు ఇచ్చినటువంటి స్వార్థ వందనాలు తెలుస్తా ఉన్నాం తండ్రి. దయల దేవా, నీకు సన్నిధి మాతో కూడా ఉంచి మమ్మల్ని ముందు నడిపించము. ఇప్పటి వరకు ఇచ్చిన వాక్యాన్ని దయతో జ్ఞాపకం చేసుకొని దేవా, యువకు చేరిందో నీకు వాక్యాన్ని అది 30 దంతాలుగా 60 దంతాలుగా 100 దంతాలుగా ఫలించినట్టు సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. చెప్పండి, రాజుల రాజైన యేసు ప్రభువుకే, లోకరక్షకుడైన యేసు ప్రభువుకే, పాపుల కొరకు ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచిన యేసు ప్రభువుకే హల్లెలూయా. మన్నించు సర్వ దోషులకు శాశ్వతమూర్తి గలదు, దోషులకు శాశ్వతమూర్తి గలదు. సియోను పాటలు సంతోషముగా ప్రేమగల తండ్రి, నీ పాదములు స్తోత్రములు పురవిజలను నీ నామమును ఊరేగించుకుంటూ నీ ప్రేమ వార్తను ప్రకటించుటకు మీరు ఇచ్చిన ఘనతకై స్తోత్రములు, చేయబడిన పరిచర్యను సువార్తను ఆశీర్వాదకరంగా వచ్చుతామని కేవలం పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభువు నామం పేరున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.